అందరికీ నమస్కారం. గోదావరి, గోంగూర, గోరింటాకు ఇది తెలుగువారి అభిమానానికి అచ్చమైన ఆనవాళ్లు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం వీటి సరసన చేరింది ఈటీవీ. ఎస్, ఈటీవీ మీ టీవీ అంటూ ప్రతి తెలుగువారి లోగిలిలోకి అడుగుపెట్టి 2015 ఆగస్టు 27 నాటికి సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన ఈటీవీ. ఇన్ని సంవత్సరాల ఈటీవీ సక్సెస్ గ్రాఫ్ తెలుగువారి అభిమానుల ఆటోగ్రాఫ్. ఈటీవీ 20 సంవత్సరాల సంబరాలు లాస్ట్ ఆగస్టులో రామోజీ ఫిలిం సిటీలో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలుగువారి మెగా ఛానల్ ఈటీవీ సంబరాలకు సాక్షాత్తు ఆ మెగాస్టారే అతిథిగా విచ్చేశారు. ఇంకేముంది, సంబరాలు అంబరాన్ని అంటాయి, ఆనందాలు అవధులు దాటాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఎందరో మహామహులు ఆ సంబరాలకి విచ్చేశారు. ఆ వెండితెర తారలతో వేదిక కలకల్లాడి. అతిరథ మహారథుల సమక్షంలో గాన గంధర్వుడు పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అమృత గానంతో ఈటీవీ సంబరాలు మొదలయ్యాయి. మాటే
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా పూలు విరిసి తేనెలు చిలికేను చెంత చేరి ఆదమరచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే రాకికలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల్ల పలుకులు అలకల్ల ఉలుకులు నా చెల్లి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతి లేత నవ్వులు చిద్దేను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జీలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు రేపువల మేలు కొలుపే నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నాకే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే ఆలపించే పాటలు 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 ఈటీవీ 20 వసంతాల సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సినీ ప్రముఖుల అభినందనల మధ్య అరుదైన గాత్రం ప్రాణం పోసుకుంది. మంత్రముగ్ధుల్ని చేసే మహాప్రాణ దీపం పాటతో శంకర్ మహాదేవన్ ముందుకొచ్చారు.
महाप्राणदीपं शिवं शिवं ओंकाररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरातकं सौरगात्रं महागाधिबीजं महादेव्यतेजं भवानी समेतं भजे मंजुनाथं। नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च भवधराय च महागाढदीपं शिवं शिवं भजे मंजुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं भुजदहृदयङ्गमं चतुर्दशि जङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरस मनोहरं दशदिशाशु विमलम् एकादशोज्ज्वलम् एकनाथेश्वरं प्रस्तु शिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं हरिभवतारकं रघुदिविभवतारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं दुशेशं परेशं नटेशं गौरीशं गणेशं महामधुर पंचाक्षरी मंत्रमाद्यं महाहर्षवर्ष प्रवर्षं सुधीक्षं नमो हराय च स्वरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इंद्राय च नित्याय च निर्नित्याय च महाप्राणदीपं शिवं शिवं भजे मंजुनाथं शिवं शिवं धम धम दढम धम दढम धम दढम धम गंगादिनादनवताण्डवादंबर तद्दिम्मि धगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि संगीतसाहित्य सुमकमनमंगर ओंकार ह्रींकार श्रींकार हंकार मंत्रबीजाक्षरं मंजुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं कामं प्रगीतम् अधर्मं प्रगातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकदूतं विबुद्धं सुचित्तं नकारं 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 मकारं वकारं मकारं यकारं किराकारं साकारं सारं महाकालकालं महानीलकण्ठं महागन्धगन्धं महाटाटवासं जटाचूडरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्रुद्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभाषं महाभानुलिङ्गं महाहन्तुवर्णं सुवर्णं प्रवृन्नं सौराष्ट्रसुन्दरं सोमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनं उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं नमललिङ्गेश्वरं भावलिङ्गेश्वरं काशविश्वेश्वरं परमलिङ्गेश्वरं त्र्यम्बकेश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं हरलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकं आत्मलिङ्गात्मकं अखिललिङ्गात्मकं अग्निसोमात्मकं अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिः धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिः धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिः ॐ नमः सोमाय
सर्वाय च मंजुनाथ 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 చిరంజీవి ఈ పేరు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరంజీవియే. మరి ఆ మెగాస్టార్తో చలాకీ నవ్వుల చామంతి రాధిక కలిస్తే ఆ మాటలు పాటలు ఆ మధుర జ్ఞాపకాలు ఈ సంబరాల్లో అందరినీ అలరించాయి. చిరంజీవి గారు సాగర తీరం సాయంకాలం అని ఆనాడు పాడారు. మరి ఇప్పుడు రాధిక గారిని చూస్తే మీకు ఏ పాట గుర్తొస్తుంది? సేమ్ ఎంతనా? ఫస్ట్ తను చెప్పండి. బంతి చామంతి. డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, శ్రీ కోదండరామరెడ్డి గారు. సార్, ఈ కాంబినేషన్ అపురూపం. చిరంజీవి గారి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు. సార్, మీకు ఈ కాంబినేషన్ చూస్తే తక్కువని గుర్తొచ్చే పాట? బంతి చామంతి, తర్వాత యురేకా సాకమేక. అసలు మామూలుగా హిట్ అవ్వలేదు ఆ రోజుల్లోనే. యూత్ అసలు ఇలా లేచి డాన్స్ చేసేవాళ్ళు. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే హీ ఈజ్ మై ఫేవరెట్ హీరో. ఓకే బాబు, నేను ఫ్రెండే చెప్తాను, బట్ favorite hero. I think we've done a lot of films together, more than 25 films together, and I have to thank Chiranjeevi for encouraging me as an artist. He's such a wonderful human being, and to encourage me for so many movies and work with him. Together we did. Okay, we made it together. I'll take another opportunity to talk about you. Yes. Together. But wonderful being with you. Okay. Thank you so much, Chiranjeevi garu, and thank you, Radhika garu. ఆ తరం ఈ తరం అందరినీ అలరించే ఎన్నో అద్భుతాలు ఆ వేదిక మీద జరిగాయి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా రేలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సత్తుల్లో హత్తుల్లో ఉండవా చలి కాచుకోరా
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదవుల చేరక నీకొక అనుమతినిచ్చా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదవుల చేరక నీకొక అనుమతినిచ్చా నా పైట కొంగులు మోయా నా కుర్ర చిక్కులు తీయ నీకొక అవకాశమే నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా నింగే వంగే నిలచినదే వేడగరా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా నా భాష వినవా వీరా వీరా చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన రూపున అమృతం కాదు విషమును చూసా తన నీడను తాకిన పాపమని వదిలి వెళ్ళ వాళ్ళు చూపుతో వల వేస్తే వలపే నెక్కదులే వలలో నా చప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా అంటే నే వస్తానా ఓ అంటే నే పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చు పురుషులెవరు పూలు కాదు శృంగార వీరా రణధీరా నాగదోడి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా తక్కిట తక్కిట తగ తిన్న తదింగిడకు తోంత తదింగిడకు తోంత తదింగిడకు తగిడతోం తగిడతోం భీం తగిడతోం భీం తగిడతోం తగిడ 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 తోంత తగిడ తోంత తగిడ తగది తిన్నతోం తిరగది తిన్నతోం తిరగది ఈటీవీ 20 ఏళ్ల సంబరాలు రామోజీ ఫిలిం సిటీతోనే ఆగిపోలేదు. తనను ఎంతగానో అభిమానించే ప్రతి తెలుగువారిని పలకరించాలని, ఈ సంతోషాన్ని వాళ్లతో పంచుకోవాలని 2 తెలుగు రాష్ట్రాలకు ఆనందంగా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఇది అసమాన ప్రయాణం, ఇది అభిమాన ప్రయాణం. ఇది జర్నీ ఆఫ్ ఈటీవీ at 20. జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 శ్రీకాకుళం వైపు అడుగులు వేసింది.
జర్నీ ఆఫ్ ఈటీవీ 20 శ్రీకాకుళం గురించి మాట్లాడాలి అంటే ముందుగా శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీరిచ్చిన రెస్పాన్స్తోనే మా ఎనర్జీ డబుల్ అయింది శ్రీకాకుళంలో. యూత్ అంటేనే ఒక ఎనర్జీ, యూత్ అంటేనే ఒక ఉత్సాహం. అలాంటి ఎనర్జీని అందించే బాయ్స్ మూవీ నుంచి ఒక అదిరిపోయే సాంగ్ మీ ముందు తీసుకొస్తే ఆరే 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 అంటూ ఉషా అండ్ దీపు పాడిన పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎగిరి దుమికితే నింగి తగిరెను పదములు రెండు పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీ సమాయను ఆయను అరే 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 రే అరే 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 హే ఆనంద బాష్పాలు మునిగా ఒక్కొక్క పంటితో నవ్వా కలకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై నీ నీళ్ళల్లో పై పైన మునిగా ఒక ఆకై అరే 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 రే అలే 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 ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీ సమాయను అరే 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 అలే 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 అరే 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 నరములలో మెరుపురికెనులే తనువంతా వెన్నెలాయనులే చంద్రుని నువ్వు తాకగనే తారకలానే చెదిరితినే మనసున మొలకే మొలిచెలి అది తరువై తలనే దాటెలే అరే అరే అలే అలే అరే 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 రే నీ చలనం లేని కొలనుని ఒక కప్ప దూకగా ఎండితే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీ సమాయను అరే 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 అరే
ఇసకంతా ఇక చక్కెరయా కడలన్నీ మరి మంచి నీరా తీరమంతా నీ కాలి గుర్తులా అలలన్నీ నీ చిరునవ్వులా సాగితలో పై ఎగరగా అది కవితల పుస్తకమాయనులే అరే 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 అలే 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 హరివిల్లు తగులుతూ ఎగరగా ఈ కాకి కూడా నెమలిగా మారెనులే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని గన్న క్షణమే గాలై ఎగిరెను మనసే ఎగిరి దుమికితే నింగి తగిరెను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయను అరే 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 ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కందిన క్షణమే గాలి ఎగిరెను మనసే ఆ శివశంకరి. ఈ పాట వినగానే మ్యూజిక్ అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా వాళ్ళ బాడీలో ఒక మ్యూజికల్ నోట్ మోగుతుంది, తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన పాటని మన పవన్ ఎంతో అద్భుతంగా పాడారు. शिवशंकरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी चंद्रकलाधरी ईश्वरी చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము సేయవే శివశంకరి శివాన
శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ తిరిసని ధనిస మబధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ తిరిసని పమగారి సదని రే నీస రిమ పద మపని రి నిస దప చంద్రకళాధరి ఈశ్వరీ ధనిస మపదనిస సరి మగరి బపని ధనిస మపని రి సరి నిస ధని ప మపని సరి సని సరి గారి సరి రి సని సని పని పమ పమ గమరి సరి స సరి బపని దారి స సరి బపని దారి స సరి బపని దారి స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ శివశంకరీ 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 ఇరగదీసే డ్యాన్స్ అంటే గుర్తొచ్చేది ప్రభుదేవ, అదిరిపోయే బీటు మ్యూజిక్ అంటే గుర్తొచ్చేది ఏఆర్ రెహమాన్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన పాట అంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి పాటని మన మనో గారు అంజనా సౌమ్య పాడితే అదిరిపోదు.
స్కూల్ వరకు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, కానీ సినిమాల విషయానికి వస్తే ఆ అంటే అమలాపురం. ఈ అదిరిపోయే పాటని శ్రీకాకుళం ప్రేక్షకులు సూపర్గా ఎంజాయ్ చేశారు. ఉషా అండ్ శ్రీకాంత్ పాడిన ఈ పాటకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుపలం, గాలమేసి లాగుతారు కుర్రాకులం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయట జారుడు ఎక్కువాయనా, యానాము చేరిన ఈనాము మారునా, ఫ్రెంచి పిటేలు ఆగునా. ఓరి వయారి కయాలి దేవుడా, ఓరకట్ట చూపుతోటి సంపుతుంటాడు. ఓరి వయారి కయాలి దేవుడా, గాలితోటి గాలమేసి లాగుతుంటాడు. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. గాజువాక చేరినాక మోజు పట్ట కుర్రముక, నన్ను అంటగాగి చంపినాడు రా. ఊరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు, చూస్తే రింపులోకి తిప్పకుంటే రా. రాజనిమ్మ పండునిప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరా. చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడర్రా. అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. కొంచెం బీట మార్చండి రా బాబా. ఎర్రగా తీసిండు. హే అల్లువారి పిల్లగాడ, అల్లుకోరా సందకాడ, సొంతమైన మామ మాట మందిరా. రేణిగుంట రాణి వంట, బిట్రగుంట బేబీ వంట, నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో. ఒంటిలో నా సెట్టు పుట్టేరా, చిన్నదో ఒంటి పూస తేలు పుట్టేరా. నేనాడదాన్నిరో ఆడిందే ఆటరో, అమ్మోరం బాజి పెట్టరో. అంటే 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 అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుపలం, గాలమేసి లాగుతారు కుర్రాకులం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయట జారుడు ఎక్కువాయనా, యానాము చేరిన ఈనాము మారునా, ఫ్రెంచి ఫిడేలు ఆగునా. ఓరి
అన్ని రోగాలకి రెమెడీ కామెడీయే కదండి. అందుకే నవ్వుతూ బతకాలిరా అంటూ మన ముందుకు వచ్చేసారు జబర్దస్త్ గ్యాంగ్ అర్జున్, మురళి అండ్ త్రినాథ్. హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. నేను ఒక సినిమా తీయబోతున్నానండి. ఈ సినిమాకి ఆడిషన్ పెట్టాను. ఇక్కడ మంచి మంచి కళాకారులు దొరుకుతారని వచ్చానండి. ఏం టైం అయింది? సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ఏదో డైరెక్టర్ అన్నారు, ఏదో సందులో సుందరి అదేదో సినిమా తీస్తాం అంటారు సార్, అందుకే వచ్చాను సార్. సందులో సుందరి ఎప్పుడు అయిపోయిందయ్యా? ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాను. ఏ సినిమా? ఎగరేసే ఎత్తుకెళ్తే. ఎవరిని ఎత్తుకెళ్తావు? నా సినిమా టైటిల్ పేరు ఎగరేసే ఎత్తుకెళ్తే. ఎత్తుకెళ్తావా? అవును. ఎంతకి నువ్వు ఎవరివే? యాక్టర్ సార్, సినిమా యాక్టర్ సార్. మీరు ఒక అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను సార్. అబ్బా, ఏడు సినిమా యాక్టర్ అని చేతులు కూడా ఎగరేస్తున్నావు. నువ్వు యాక్టర్వి అని నేను చెప్పాలి, నువ్వు కాదు. ఈ సినిమా డైరెక్టర్ నేను. అర్థమవుతుంది సార్. సరే, ఇప్పుడు ఏడు చేయాలి చెప్పండి. నేను ఇప్పుడు నీకు ఆర్టిస్ట్ అని నిరూపించుకోవడం నీకేం తెలుసు? నాకు ఏదైనా చేసేస్తాను సార్. నేను అంటే మిమిక్రీ వచ్చు సార్, మిమిక్రీ ఏదైనా చేస్తాను నేను. అబ్బా, మిమిక్రీ వచ్చా? వచ్చా? ఏ వాయిస్ అని చేస్తాను సార్. చేస్తావా? చేస్తా. ఏది ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. బిన్ లాడెన్ వెళ్తారు సార్, అది నాకు రాదండి. రాదా? రాదు. వెరీ గుడ్. అయితే నీకు ఏ వాయిస్ వచ్చు? మన్మోహన్ సింగ్ వేటి రావండి నాకు. అసలు నీకేమొచ్చో ఒకసారి నువ్వు చెప్పు. అంటే సినిమా యాక్టర్ వాయిస్ లో వచ్చండి. సినిమా యాక్టర్ వాయిస్. ఓకే, చెయ్యి. చెయ్యాలా? చెయ్యి. అవకాశం ఇస్తారు కదా? రెడీ. రెడీ. ఆహా, ఎవరి జూనికి ఎన్నబడి కత్తిలో ఉంది అందొద్దు, మనంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. సార్, సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ సొగపై పుట్టిన ఈ మహాభారతదేశంలో ఓ ఆడ కానిస్టేబుల్ ఉండి బ్లాక్లో టికెట్లు అమ్మేస్తుందంటే ఇలాంటి వాళ్ళే సినిమా రేట్ సినిమాలు కామెంట్ చేస్తారు. ఏ క్లాసు, దీని అర్జెంట్ తీసి లోపలేసే. సార్ ఎలా ఉంది సార్? అబ్బా, ఒక్కసారి ఇలాంటి కళాకారులకు ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది సార్ నేను చేసిన వాయిస్? సూపర్. ఏది ఒక్కసారి నాగార్జున గారు వాయిస్ చెయ్యి. సార్, ఇప్పుడు నేను మాట్లాడిన నాగార్జున వాయిస్ సార్ అని నేను చెప్పాలి. ఓహో, నీకు రాదా? వద్దు సార్, వద్దు సార్. ఇప్పుడు ఇంకో మంచి వాయిస్ చేస్తాను సార్. రెడీ సార్? ఈసారి మాత్రం కరెక్ట్ చేస్తాను సార్. చెయ్యి చూద్దాం. ఓకే. చెయ్యి. ప్లేస్ మారితే తినే ఫుడ్ పడుతుంది, పడుకునే బెడ్ పడుతుంది. బ్లడ్ ఎందుకు పడుతున్నా? బ్లడ్ ఫుల్ లైఫ్ లో కొన్ని వెరకూడదు, చూడకూడదు ఫిక్స్ అవుతా. పొరపాటున కంటికి కనిపించినా, చెవికి కనిపించినా టెంపర్ లేచుద్ది. ఒకటి నాకు ఎదురు వచ్చిన వాడికే రీచ్, ఒకరికి నేను ఎదురు వాడికే రీచ్. నోబడీ కెన్ రీచ్ మీ. వన్స్ ఐ స్టెప్ ఇన్, డెస్టినీ వాజ్ రిపీట్. అబ్బా 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 సార్, చంపేశాడండి. ఒక్కసారి క్లాప్స్ సార్. థ్యాంక్స్ సార్. శ్రీకాకుళం దద్దరలు పోవాలి. ఒక్కసారి క్లాప్. థ్యాంక్ యూ సార్. సూపర్ నాన్న. సార్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ సార్. నాకు ఒక్కసారి బాలకృష్ణ గారు వాయిస్ చేసి. బాలకృష్ణ గారు వాయిస్ చేసి చూపించు. సార్, ఇప్పుడు నేను బాలకృష్ణ గారితో మాట్లాడానండి. నేను చెప్పాలి, అది నేను చెప్పాలి సార్. ఇప్పుడు ఇంకొక వాయిస్ చేస్తాను సార్. చెయ్యి. సరేనా సార్? చెయ్యి. మధు, ఎంత బాధపడుతుంది, ఎంత సమస్య తిన్నప్పుడు ఎంత బాధపడతాను, ఎంత బాధపడిన సమస్య తిన్నప్పుడు ఎంత బాధపడే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎవరు అసలు, నీకు నాకు సంబంధం ఏంటి? ఒక్కసారి కుడి ఎక్కడికి వెళ్ళిపోదు పా. సార్, ఇది ఎలాగుంది సార్? ఒక్కసారి ధన్యవాదాలు సార్. కరెక్ట్. ఆ మహానుభావుడి గారిని బ్రతుకుంటే ఎంతో ఆనందపడండి. మహానుభావుడు బ్రతికి ఏం ఉండవలసిన లక్ష్మణరావు గారు చెప్పినట్టే ఉందండి వాయిస్. సూపర్ సార్. అలా కాదు సార్, లాస్ట్కి ఒకసారి చేస్తాను సార్, మీతో ప్రూవ్ చేయించుకుని గ్యారెంటీగా అవకాశం పొందుతాను సార్ నేను. ఓకే, చెయ్యి. చేయాలి సార్. సార్, కరెక్ట్ చేస్తాను సార్ నేను. చెయ్యి. రెడీ సార్? ఓకే. చూడనా, నటనకైనా నాయకత్వానికైనా నందమూరి వంశం ఉండాలి, లేదా నారా వంశం వారు ఉండాలన్నా. చూడన్నా, మనకు కొంచెం టెంపర్ ఎక్కువ, దాని ముందు చెప్పవసరం లేదు. ఒక మాట గుర్తుపెట్టుకున్నా, ఆయన మా తాతకు నేను మాట ఇచ్చాను, జీవితంలో ఎప్పుడు ఓడిపోనని. మనం తెలిసిందల్లా ఒకటేనా, మనం గెలవడం, నా వాళ్ళని గెలిపించడం. నాకు ఓపిక తక్కువనా, అంతకంటే చెప్తాను. అబ్బా, సూపర్ 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 సూపర్. ఇదే స్పీడ్ లో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ చెయ్యి. ఏ వాయిస్ చేద్దా? వాయిస్ నువ్వు ఈ సినిమా వద్దు, నువ్వు వద్దు. నీకెవడో వస్తున్నాడు రొంతు పొగుడు. నేను ఏ వాయిస్ అడిగితే వాయిస్ చేయలేదు ఆయన. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకుంటాను నేను. అందులో నా సినిమా పేరేంటి? ఎగరేసి ఎత్తుకెళ్తే. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాని కంటే సరదాగి నువ్వేరా
నేను ఈ సినిమా డైరెక్టర్నే. నేను శ్రీకాకుళం ఆర్టిస్ట్. ఆర్టిస్ట్వా? ఆర్టిస్ట్వా? నువ్వు డైరెక్టరా? నేను డైరెక్టర్నే. నేను ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్వే. నువ్వు డైరెక్టర్. నేను డైరెక్టర్నే. నేను ఆర్టిస్ట్. సరేరా, నేను నీకు డైలాగ్ చెప్తాను. నువ్వు నేను అబ్బా చెప్పు. అబ్బాయి డైలీ చెప్పు. నేను డైలాగ్ చెప్తాను, చెప్పు. అది నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు బాగా చెప్పి మళ్ళీ నేను చెప్పాలా? నేను ఈ సినిమా డైరెక్టర్నే. నేను చెప్పింది నువ్వు చెప్పు చాలు. అంతే చెప్పు. ఓకేనా? ఓకే. అర్జున అబ్బా ఇదిగో ఫ్లవర్. ఎక్కడ? ఒరే నేను చెప్పిన డైలాగ్ చెప్పరా? నువ్వు చెప్పురా ముందు. అర్జున ఇదిగో ఫ్లవర్, అదిగో లవర్, ఐ లవ్ యూ చెప్పు. ఎవరికి? డైలాగ్ రా. కదా, నువ్వు యాక్షన్ చెప్పు. ఓకే రెడీ, యాక్షన్. ఈ డైలాగ్ అర్జున అబ్బా ఇదిగో ఫ్లవర్, అదిగో లవర్, అబ్బా ఐ లవ్ యూ చెప్పు. అన్న చిన్న డౌట్, ఏం ఫ్లవర్ అది? ఏ ఫ్లవర్ అయితే ఎందుకురా నీకు? ఏ ఫ్లవర్? క్లారిటీ ఉన్న ఆర్టిస్ట్. ఒరే అది గులాబీ పువ్వురా. ఎందుకు కాలీఫ్లవర్ పెట్టచ్చు కదా? ఒరే అది కోసి తింటారా? యాక్షన్ చెప్పు. రెడీ, యాక్షన్. యాక్షన్. అర్జున ఇప్పుడు ఒక్క మాట, మీరు అర్జున అన్నారు, నేను ఆర్టిస్ట్ని కదా, కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకొని ఒక్క డైలాగ్ వేసి చెప్తే తప్ప? సినిమా డైరెక్టర్ రా నేను. సరే చెప్పిన డైలాగే చెప్పు. ఒక్క మాట మీ నాగార్జున వద్దు అంతే. మళ్ళీ యాక్షన్ చెప్పు. యాక్షన్. అల్లు అర్జున. అల్లు అర్జున్ కాదురా, డైలాగ్ ఏదో బాగుంటుందని సినిమాలో నా పేరు పెట్టుకున్నాను రా అర్జున అని. ఏం చెప్పాలి? అర్జున ఇదిగో ఫ్లవర్, అబ్బా అదిగో లవర్, ఐ లవ్ యూ చెప్పు. చెప్తా నువ్వు ఆడు. ఓకే ఓకే. అర్జున్ అర్జున ఒరే అర్జున ఏడినాడు. ఇక్కడ ఎవరు అర్జున్ ఉండరా? మరి పుట్టిన ఊహించుకొని చెప్పు డైలాగు. ఊహించుకోవాలా అంటే ఇమాజినేషన్. అయితే నాకు క్వార్టర్ ఉండాలి. క్వార్టర్ ఉంటే మ్యాటర్ బయట. ఇప్పుడు బాటిల్లోకి వెళ్తే బాటిల్లోనే ఈజు బయట వచ్చి అప్పుడు అది లెక్క. ఇప్పుడు అది లేదు, ఇక డబ్బులు ఇస్తాను చెప్పరా. చెప్పరా. సూపర్. ఇప్పుడు చెప్పాలంటే కదా. ఓకే. అర్జున తర్వాత డైలాగ్ ఇదిగో ఫ్లవర్. అబ్బా ఊహించుకోరా. అది నువ్వు ఊహించుకోవాలా? ఊహించుకో. అన్ని ఊహించుకుంటే నువ్వెందు? నేను డైరెక్టర్ రా. సరే చెప్పిన డైలాగ్ చెప్పరా చాలు. అర్జున ఇది ఫ్లవర్, అది లవర్. లవర్ తర్వాత ఏం చెప్పాలా? ఇన్నిసార్లు నువ్వు అడుగుతున్నావు, అసలు ఈ డైలాగ్ చెప్పగలవా? చెప్తా. చెప్పు నువ్వు. నేను డైలాగ్ ఉండవు. నేను ఇంకా బిల్డప్ అవుతా. శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చి నువ్వు డైలాగ్ చెప్తావా అన్నావు. నువ్వు నాకు కోపం వస్తే ఇప్పుడు నువ్వు యాక్షన్ చెప్పు, నేను చెప్తా. ఓకే ఓకే ఓకే. యాక్షన్. అబ్బా ఒక నిమిషం. ఇప్పుడు చెప్పు. యాక్షన్. ఏటా చూసి అంటున్నావు? చెప్పా డైలాగ్ చెప్పా. డైలాగ్ చెప్పా. ఒరే నాకు వినబడాలి కదరా. ఇప్పుడు నువ్వు అర్జున్ అన్నావు, లేడాడు ఊహించు అన్నావు, ఊహించున్నా. తర్వాత ఫ్లవర్ అన్నావు, అది లేదు ఊహించు అన్నావు, ఊహించుకున్నాను లేదా. తర్వాత లవర్ అన్నావు, అది లేదు ఊహించుకోమన్నావు, ఊహించుకున్నాను లేదా. ఇప్పుడు డైలాగ్ అన్నావు, అది లేదు. నువ్వు కూడా ఊహించుకోవాలి వద్దా? ఊహించుకో. నేను ఊహించుకోవాలా? నేను ఊహించుకోవాలా? ఓరాయ్ సార్ నమస్తే. నాకు ఏదో అవకాశం ఇవ్వండి సార్. నీకు అవకాశం ఉండు, డైరెక్టర్ గారు వచ్చేస్తారా? డైరెక్టర్ గారు వస్తారా? నువ్వేడవరా? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయ్ నువ్వు నీ ఆడిషన్ బొమ్మలు కొండారు.